వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆ పదవిని కూతురు కోసం రిజర్వ్ చేసిన బొత్స అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ. ఆ పేరంటేనే విజయనగరంలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు ఒక వైబ్రేషన్. పార్టీ ఏదైనా సరే తాను ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. పదవులు కూడా ఆయన వెన్నంటే ఉంటా వచ్చాయి. అటు కాంగ్రెస్తో ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం బొత్సను నిజంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రాటు తేల్చిందని అనుకోవచ్చు మనం. ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఒక పీక్‌కి వెళ్ళిపోయారు కాంగ్రెస్‌లో. ఈవెన్ మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఎంపీగా కూడా గతంలో పనిచేయడం జరిగింది. తను ఎక్కడున్నా సరే తన ఫ్యామిలీకి తను అనుకున్న వాళ్ళందరికీ కూడా టికెట్ ఇప్పించుకోవడంలో కూడా బొత్సదే పైచేయి ఉండేది. ఈవెన్ తన భార్య ఎంపీగా పనిచేశారు 2 సార్లు. తన తమ్ముడు అప్పలనరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యేగా పనిచేశారు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కూడా కీలక పదవులు తీసుకున్నారు కాంగ్రెస్‌లో. సో, అలా ఎప్పుడు కూడా ఆ బొత్స హవా కొనసాగుతూ వస్తుండేది అలాగా. సో, పార్టీ అధిష్టానాలు కూడా ఆయనకి అంతే ప్రయారిటీ ఇస్తుండేవి. నిజంగా చూస్తే ఒక వైఎస్‌నో, జగన్‌నో పక్కన బొత్సను నిలబడితే విజయనగరంలో బొత్సకున్నంత ప్రయారిటీ వీళ్ళకుండదు. అంత వైబిలిటీ ఉంది ఆయనకి జనంలో బొత్స సత్యనారాయణ. సో, అలాంటి బొత్స సత్యనారాయణ అంటే ఒక వోక్స్ వ్యాగన్ లాంటి కొన్ని అంశాల్లో తప్ప పెద్దగా బొత్స సత్యనారాయణ అవినీతి అంశాలు మాత్రం ఎక్కడ ఫోకస్ కూడా కాలేదు. అంతగా ఇరుక్కున్న సందర్భాలు కూడా తక్కువే అనుకోవాలి. దెన్ మనం అక్కడి నుంచి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమం పీక్‌లో ఉన్నప్పుడు ఆ రోజు విభజన గురించి మాట్లాడింది ఫస్ట్ బొత్స సత్యనారాయణ. మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగండి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఆయన మీద చాలా వ్యతిరేకత ఇంపోజ్ అయిన పరిస్థితి ఉంది ఆ రోజున. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేస్తే ముఖ్యమంత్రిగా, ఆ రోజు బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఈయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. సో, ఈ పరిణామాల తర్వాత ఇక ఒక 2 ఏళ్ళు అంటే అరౌండ్ 2017 ఆ టైంలో వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ టైంలో బొత్స సత్యనారాయణ ఆ పార్టీ జెండా కప్పుకున్నారు. 2 మెట్లు తగ్గి మరీ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నానంటూ కూడా ఆ రోజు ఒక బాంబ్ పేల్చే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల నాటికి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. చీపురుపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే ఆయన మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ తరపున అటు అసెంబ్లీలో కూడా మంచి వాయిస్ వినిపించే నేతగా పేరుంది ఆయనకు. 2 సార్లు ఏదైతే క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో మళ్ళా ఎక్స్‌పాన్షన్ చేసినా కూడా దాంట్లో కూడా బొత్సని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మార్చారు. శాఖలు మార్చి విద్యాశాఖ ఇచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన తన అనారోగ్య కారణాల రీత్యా ఈసారి తాను పోటీ చేయను అని చెప్పి బొత్స ఒక ప్రపోజల్ పెడతం జరిగింది జగన్మోహన్ రెడ్డి. తన కొడుకైన సందీప్‌ను బరిలో దించుతాను చీపురుపల్లి నుంచి అని ఆయన కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు. బొత్స పోటీ చేయాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పట్టుబడితే బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో కళా వెంకట్రావు చేతిలోని ఓడిపోవడం జరిగింది. ఎక్కడో ఉన్న కళా వెంకట్రావుని తీసుకెళ్ళి మొన్న చీపురుపల్లి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చూస్తే మొన్నటి ఎన్నికల సమయంలోనే తన భార్య అయిన ఝాన్సీకి మరోసారి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎంపీ టికెట్ దక్కింది. అది కూడా వైజాగ్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంవీవీని తీసుకెళ్ళి తూర్పులో ప్లేస్ చేశారు. సో, అక్కడ అభ్యర్థి దొరకని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్‌లో బొత్స ఝాన్సీకి అనౌన్స్ చేశారు. బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్ర మొత్తం మీద ఉన్న ఇన్‌ఫ్లుయెన్స్ ఆవిడకు ఉపయోగపడుతుంది అనుకున్నారు గానీ, బట్ జగన్మోహన్ రెడ్డి లెక్కలన్నీ కూడా తప్పాయి. కూటమి వేవ్‌లో ఝాన్సీని ఓడించి శ్రీభరత్ లాంటి వాళ్ళు, బాలకృష్ణ చిన్నల్లుడు ఆయన ఎంపీ కావడం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత ఇంకోవైపు చూస్తే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా తన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ ఉన్నారక్కడ. అసలు అతన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది బొత్స సత్యనారాయణే. ఒకప్పుడు నమ్మిన బంటుగా ఉండే మజ్జి శ్రీనివాసు తర్వాత అనేక అంశాల్లో పార్టీతో అసోసియేట్ అయ్యి చాలామంది ఆయన్ని ప్రమోట్ చేస్తా వచ్చారు. సో, ఆటోమేటిక్‌గా ఆయన వల్ల కొన్ని క్లాషెస్ వచ్చినాయి. కొంత ఇబ్బంది పడే సందర్భం కూడా ఉంది. అయితే ఆయనకి బొత్సకు తెలియకుండానే పార్టీ అధిష్టానాన్ని కూడా మజ్జి శ్రీనివాస్ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే వాదన కూడా వినిపించింది అప్పట్లో. సో, అలాంటి మజ్జి శ్రీనివాస్‌ని ఈరోజు పార్టీ ఓడిపోయిన తర్వాత భీమిలి ఇన్ఛార్జ్‌గా పెట్టారు. ఇంకోవైపు బొత్స సత్యనారాయణ ఓడిపోయినా సరే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఏకైక ఎమ్మెల్సీ పార్టీ ఖాతాలో. ఆయన్ని ప్రతిపక్ష నేతగా కూడా చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ క్యాడర్ అది. అది పోస్ట్ వైజ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద పోస్ట్ అది. పెద్దల సభలో పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా ఉన్నారాయన. ఇక ఇదంతా పక్కన పెడితే ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఎలాగైనా సరే ఇంకెక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆయన అనుకుంటా ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో తన కొడుకు సందీప్‌ని చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దించాలని ఆయన అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ సందీప్ జనంలోనే ఉన్నారు. తన తండ్రి తరపున తానే తిరుగుతూ హడావుడి చేస్తా ఉన్నారు ఇష్యూస్ గురించి ఆ కాన్స్టిట్యున్సీలో. మరోవైపు చూసినట్లయితే ఇక పార్టీ అధిష్టానం కూడా అందుకే బొత్సకు చెక్ పెట్టేందుకే కిమిడి నాగార్జున లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తా ఉంది. ఆయనకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది మొన్నే చంద్రబాబు నాయుడు. ఇంకోవైపు చూస్తే ఈ రోజున బొత్స కూతురు అనూష కూడా రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. చీపురుపల్లిలోని పలు గ్రామాల్లో, పలు మండలాల్లో ఆవిడ తన తండ్రి తరపున అక్కడ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. ఆ క్యాడర్‌ని కోపప్ చేసే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు.
అయితే ఆవిడ ఎమ్మెల్యేగా దించితే తన కొడుక్కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, బొత్స సత్యనారాయణ తన కూతురు కోసం సెపరేట్ ప్లాన్‌లో ఉన్నారన్న ప్రచారం ఉంది. ఏంటంటే తన కూతురు అనుషను ఎలాగైనా సరే జడ్పీ చైర్మన్‌గా చేయాలని ఆయన అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, తాను గరివిడి స్థానం నుంచి తన కూతురిని జడ్పీటీసీగా దింపాలని అనుకుంటా ఉన్నారు. ఎలాగో ఆయనకున్న అక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆవిడ గెలుస్తారు. గెలిస్తే ఆవిడని ఎలాగైనా సరే లోకల్ ఈక్వేషన్స్‌లో జడ్పీ చైర్మన్ చేయాలని ఈ బొత్స సత్యనారాయణ ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటి నుంచే అందుకే అనూష జనంలో ఉండే ప్రయత్నం చేస్తోంది తన తండ్రి తరపున. సో, తన వారసులుగా ఇద్దరిని ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేయించాలి. ఇద్దరికీ కూడా ఎక్కడ మళ్ళా ఇగోస్ గాని, ఆధిపత్య పోరు లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని డిఫరెంట్ వేస్‌లో ఒకరు జడ్పీటీసీగా అండ్ దెన్ ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫోకస్ చేయాలని బహుశా అనుకుంటా ఉన్నారు. మరి తన కూతురు కోసం జడ్పీ చైర్పర్సన్ పదవిని ఆయన రిజర్వ్ చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో తన కూతురు విషయంలో, కొడుకు విషయంలో ఎక్కడ మిస్‌మ్యానేజ్ జరగకుండా చాలా పర్ఫెక్ట్‌గా బొత్స ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తన పిల్లల విషయంలో ఆయన వ్యూహం ఎంతవరకు పొలిటికల్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.